వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్ ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్స్. ఈరోజు మనం డే 9 లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చి డిఎస్ఎల్ఆర్ కెమెరా అండ్ మిర్రర్లెస్ కెమెరా మధ్య డిఫరెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి మనము ఎస్ఎల్ఆర్ కెమెరా. ఈ ఎస్ఎల్ఆర్ కెమెరాలో మనకి ఫిల్మ్ అనేది యూజ్ చేసేవారు అనమాట. ఇక్కడ ఫిల్మ్. ఎస్ఎల్ఆర్ అంటే సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. నెక్స్ట్ మనకి డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్. ఈ డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ లో మనకి ఈ రీల్ ప్లేస్ లో మనకి ఇమేజ్ సెన్సార్ అండ్ మెమరీ కార్డ్. ఫిల్మ్ ప్లేస్ లో మనకి ఇమేజ్ సెన్సార్ అండ్ మెమరీ కార్డ్ అనేది అలైన్మెంట్ చేశారనమాట. ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అందుకే దీన్ని డిజిటల్ కెమెరా అంటారు. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్, దీన్నే డిఎస్ఎల్ఆర్ అంటారు. మరి ఈ డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ మనకి డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరా యొక్క డయాగ్రామ్స్ డ్రా చేసాము. మనకి లైట్ అనేది లెన్స్ ద్వారా ట్రావెల్ చేసి ఇమేజ్ సెన్సార్ కి చేరుకుంటుంది అనమాట. మరి మనం ఒక ఆబ్జెక్ట్ ని చూడాలంటే ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మిర్రర్ మీద పడి పెంటాప్రిజం మీదకి రిఫ్లెక్ట్ అయ్యి ఆప్టికల్ వ్యూ ఫైండర్ లో మనము ఇమేజ్ ని చూసి క్యాప్చర్ చేస్తాం అనమాట. మిర్రర్లెస్ కెమెరాలో మనకి ఏం చేశాడంటే ఈ మిర్రర్ అనేది తీసేసి ఈ పెంటాప్రిజం తీసేసి మనకి ఈవిఎఫ్ అంటే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అనేది పెట్టాడు అనమాట. డైరెక్ట్ గా మనకి ఇమేజ్ చూడగానే మనము క్యాప్చర్ చేయొచ్చు. మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాతో పోల్చుకుంటే మిర్రర్లెస్ కెమెరా అనేది వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఇది వెయిట్ లెస్ అనమాట. ఓకేనా. సెకండ్ పాయింట్, ఇందులో మనకి మిర్రర్ ఉంది. ఇందులో ఏమైంది, మిర్రర్ రిమూవ్ చేశాడు అనమాట. మనకి డిఎస్ఎల్ఆర్ లో మిర్రర్ ఉంటుంది, ఈ మిర్రర్లెస్ లో నో మిర్రర్ అండ్ పెంటాప్రిజం. ఈ రెండు అనేది ఏం చేశాడు, రిమూవ్ చేసాడు. ఇది వచ్చి మనకి థర్డ్ పాయింట్ వచ్చేది ఆప్టికల్ వ్యూ ఫైండర్. ఇది వచ్చి ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అనమాట. ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనకి ఐఎస్ఓ అనేది రేంజ్ తక్కువగా ఉంటుంది అనమాట. ఇందులో మిర్రర్లెస్ లో ఐఎస్ఓ రేంజ్ అనేది ఎక్కువగా ఉండి ఇవి లో లైట్ పెర్ఫార్మెన్స్ కెమెరాస్ అనమాట. డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరాలో ఇమేజ్ సెన్సార్ అండ్ మెమరీ కార్డ్ అనేవి సేమ్. డిఎస్ఎల్ఆర్ కెమెరాలో బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి మిర్రర్లెస్ కెమెరా కన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కానీ బిగినర్స్ అయితే మిర్రర్లెస్ కెమెరా అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫోటోని క్యాప్చర్ చేసి ఎక్స్పోజర్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. అదే మిర్రర్లెస్లో అనుకోండి, మీకు ఇది ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ కనుక మనకి డిస్ప్లే మీద ఎక్స్పోజర్ కనిపిస్తుంది, ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మిర్రర్లెస్ కెమెరా వీడియోస్ని కూడా చాలా షార్ప్గా ఫోకస్ చేస్తుంది అనమాట. ఇది మనకి డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరా యొక్క ఫీచర్స్. లెన్స్ రిమూవ్ చేయాలంటే మనం కెమెరా బాడీలోని రిమూవ్ బటన్ ప్రెస్ చేసి లెఫ్ట్ రొటేట్ చేస్తే మనకి ఈ లెన్స్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఈ కెమెరా బాడీలో షటర్ డోర్ కి బిఫోర్ ఉందో చూడండి, ఇదే మనకి మిర్రర్, పైన మనకి పెంటాప్రిజం ఉంటుంది అనమాట. మళ్ళీ మనం లెన్స్ బాడీకి సెట్ చేయాలంటే కెమెరా బాడీలో ఉన్న 2 వైట్ పాయింట్స్ సెట్ చేసుకొని మనం లెన్స్ని రైట్కి రొటేట్ చేయాలన్నమాట. అప్పుడు అది ఫిట్ అవుతుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఎక్స్పోజర్ని మనం సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేసాం. బ్యాలెన్స్ ఎక్స్పోజర్లో మనకి ఇమేజ్ అనేది క్యాప్చర్ అయ్యింది. మనకి అండర్ కానీ ఓవర్ ఎక్స్పోజ్ అయితే మనం ఈ అపాచరు, షటర్, ఐఎస్ఓ వీటిని మనం సెట్ చేసుకొని ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. అదే మనకి మిర్రర్లెస్లో అనుకోండి, ఐఎస్ఓ ఇంక్రీజ్ చేస్తుంటే డిస్ప్లే మీద సెన్సిటివ్ అనేది పెరుగుతుంది అనమాట. అలాగే అపాచర్ అనేది ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఆ లైట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. బిగినర్స్ అయితే మిర్రర్లెస్ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ కనుక మీరు ఇమేజెస్ మీద ఉన్న ఎక్స్పోజర్ని మీరు క్యాప్చర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఫోటోగ్రాఫర్స్ అనేది 2 టైప్స్. ఒకటి
అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్. ఈ అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ అనేది ఏంటంటే వీళ్ళకి ఫోటోగ్రఫీ అనేది ఒక హాబీ అండ్ ఫ్యాషన్ అనమాట. ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీ నుంచి మనీ అనేది గెయిన్ చేస్తారనమాట. దీన్ని ఒక వృత్తిగా వాళ్ళు స్వీకరిస్తారు. ఎగ్జాంపుల్ జర్నలిజం ఫోటోగ్రాఫర్స్ కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీలో వాళ్ళకి నచ్చిన విధంగా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసుకుంటారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కొన్నిసార్లు కస్టమర్కి అనుకూలంగా కొన్నిసార్లు వీళ్ళు ఫొటోస్ అనేది క్యాప్చర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మనీ అనేది వాళ్ళ నుంచి గెయిన్ చేస్తారు కనుక. స్కిల్ అనేది ఈ అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్కి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ లెవెల్లో ఉంటుందండి. ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇమేజ్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ ఎడిటింగ్ వర్క్ కానీ మంచి స్కిల్ అండ్ నాలెడ్జ్ని కలిగి ఉంటారు. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అంటే అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ మధ్యన డిఫరెన్స్ అనమాట. ఈ కెమెరాస్ వచ్చేటప్పటికి మనకి గుడ్ బ్యాడ్ అనేది ఏముండదు. ఇవి మనకి ఈ మిర్రర్లెస్లో ప్రజెంట్ బేసిక్ అడ్వాన్స్డ్ అని ఉంటాయి అనమాట. బేసిక్ లెవెల్స్ వచ్చేటప్పటికి అంటే మనం బిగినర్స్ కానీ యూట్యూబ్ కానీ అమేచ్యూర్స్ ఫోటోగ్రాఫర్స్ అనే లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్స్లో మనం రీల్స్ చేసుకోవాలన్నా మనకి బేసిక్ లెవెల్ కెమెరాస్ అనేవి మనకి సరిపోతాయి. బ్రాండ్స్ నేమ్స్ వచ్చి సోనీ, కెనాన్, నికాన్, ఫ్యూజీ ఫిలిం ఇలా ఉన్నాయి. సోనీలో 6700, 6400 ఇలా ఉన్నాయి. కెనాన్లోనేమో R50V, R50 ఇలా ఉన్నాయి. నికాన్లో Z50 ఇలా డిఫరెంట్ మనకి మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవి 24 నుంచి ఇవి 16 to 24 మెగాపిక్సెల్ని కలిగి ఉంటాయి. అలాగే వీటికి ఫుల్ హెచ్డి అండ్ 4K రెజల్యూషన్ వీడియో రెజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఏమో సోనీ R3, M3, M4, M5 ఇలా బ్రాండ్స్ ఉన్నాయి. కెనాన్లో R6, Mark II, R5, నికాన్లో Z6 to Z7 ఇలా బ్రాండెడ్స్ నేమ్స్ ఉన్నాయండి. ఇవి హైబ్రిడ్ కెమెరాస్ అనమాట. ఇవి వచ్చి మనకి 24, 40, 60 మెగాపిక్సెల్ వరకు కలిగి ఉన్నాయి. ఇవి 4K అండ్ ఫుల్ హెచ్డి వీడియో క్వాలిటీని కలిగి ఉంటాయి. వీడియోస్ కూడా చాలా షార్ప్గా మనము క్యాప్చర్ చేయొచ్చు అనమాట. బేసిక్ లెవెల్స్ ఏమో క్రాప్ ఫ్రేమ్, అడ్వాన్స్డ్ ఏమో ఫుల్ ఫ్రేమ్ బాడీని కలిగి ఉంటాయి. మిర్రర్లెస్ కెమెరాలో ఫోకస్ కూడా ఆటో ఫోకస్ కూడా చాలా షార్ప్ గా ఉంటుందండి. మనకి అడ్వాన్స్డ్ కెమెరాలని ప్రజెంట్ హైబ్రిడ్ కెమెరాస్ అని అంటారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న కెమెరా బ్రాండెడ్స్ నేమ్స్. థ్యాంక్ యూ.